వరకు కొన్ని మాటలు 10వ వచనం వరకు చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును తెలియచేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ 5 విషయాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5వ వచనములో స్వీకరించుట అంటే ఇంగ్లీష్లో అడాప్షన్ అన్నాడు. అడాప్షన్ అంటే ఏంటి? దత్తత. ఒక వ్యక్తిని నా కుమారునిగా నేను స్వీకరిస్తున్నాను అని దాన్ని అడాప్ట్ చేసుకున్నారండి అని చెప్తాం. మా ఊరి దగ్గర ఒక ఆయన చాలా కోటీశ్వరుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పెంచుకున్న అతన్ని దత్తుడు అని అనేవాళ్ళు. అతని పేరేంటో తెలియదు కానీ అందరూ దత్తుడు అని పిలిచేవాడు. దత్తత తీసుకున్నారని. ఆయనకి ఆస్తి చాలా ఉంది కానీ వారసులు లేరు, అందుకని ఒక అతన్ని అడాప్ట్ చేసుకున్నారు. అందుకని అతన్ని దత్తుడు అని పిలిచేవాడు. బైబిల్ వాక్యం అంటుంది, మనము గత స్థితిగతులు అవిధేయత, దూరము, పాపము, శాపముతో నిండిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారునిలనుగా యేసుక్రీస్తు ద్వారా ఆయన దయా సంకల్పం చొప్పున మనలను స్వీకరించాడట కుమారులనుగా. దేవుని స్తోత్రం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం కుమారులం కాదు, కుమారత్వానికి అర్హత లేదు. కుమారులు అంటానికి అసలు అర్హత లేని వారం. అంతకుముందు దాసులం, పాపమునకు దాసులం. అటువంటి వ్యక్తులను ఆయన ప్రేమించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమని? 4వ వచనం అండి. తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఎందుకు దేవుడు మనలను కుమారులనుగా స్వీకరించాడంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పం చొప్పున చేశాడంట. అంతేగాని నీకు నాకు అర్హత ఉందని కాదు, మనం అర్హులమని కాదు. నేను బాగా చదువుకున్నాను, నేను బాగా అందంగా ఉంటాను, నేను బాగా ఎర్రగానో నల్లగానో తెల్లగానో ఉంటానని కాదు. ఎందుకు దేవుడు అట్లా చేశాడు? ఆయన కృపదైశ్వర్యమే. ఆయన కృపదైశ్వర్యమునకు మహిమ కలగటానికి దేవుడు అలా చేశాడట. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన, ఆయన ద్వారా, ఆయనను బట్టి మనలను కుమారులనుగా స్వీకరించాడట. ఏంటి? బైబిల్లో రోమాపత్రికలో రాస్తూ చెప్తాడు. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటను చెప్తాడు. 11వ అధ్యాయం 34-35 వచనాలు చదవండి. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకి ఇచ్చి
ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నీ నిమిత్తమును. చూసారా? ఎవరి వల్ల? ఆయన మూలమున, యేసుక్రీస్తు మూలమున, యేసుక్రీస్తు నిమిత్తము, యేసుక్రీస్తుని బట్టి మనకు కుమారులనుగా స్వీకరించాడట. ప్రభు లేకపోతే మనకి భాగ్యం లేదు, ప్రభువుని బట్టి. అందుకనే యేసుక్రీస్తుని మనం ఎంతో స్తుతించాలి. ఆయన వలన మనకి కృప దొరికింది. ప్రభు లేకపోతే మనకి భాగ్యం లేదు. ఎందుకో జాలిగల దేవుడు ఆయన వలన. కొలస్సీ పత్రికలో కూడా అదే విషయాన్ని తెలియచెప్తూ రాస్తున్నాడు. మీరు చదివితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. ఏలయనగా ఆకాశమందున్నవి కానీ, భూమి యందున్నవి కానీ, కనబడేవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ప్రభు అయిన క్రీస్తు ద్వారాను, ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి సృజింపబడెను. హల్లెలూయా! చూసారా? అన్నీ కూడా ఆయన మూలంగానే. యేసు ప్రభు లేకపోతే ఏమీ లేదు. ప్రభు లేకపోతే మనం జీరో. మనం జీరో అవ్వాలండి ప్రభు దగ్గర. జీరో అయితే ఆయన మన పక్కన ఒకటిగా నుంచుంటాడు. నువ్వు ఎంతసార్లు జీరో అవుతావో నీ విలువ అంత పెరుగుద్ది. అర్థమవుతుందా? నేను నెంబర్ 2, నేను నెంబర్ 1, నేను నెంబర్ 2, 7, 6 అనుకున్నావు అనుకో, నీ వాల్యూ అటాయిజ్ వస్తుంది. ప్రభువా నేను సున్నాని, ఐ ఆమ్ నథింగ్ మై లార్డ్ అని ఎప్పుడైతే నీలో ఆ తగ్గింపు ఉంటుందో, నీ ప్రభు నీ ప్రక్కన ఒకటిగా ఉంటాడు. నువ్వు తగ్గించుకున్న కొద్దీ నీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఒకటి పక్కన 0 ఉంటే 0కు ఒక పక్కన ఎడమ పక్కన 1 ఉందనుకో 10, ఇంకొక 0 వచ్చింది అనుకో 100, ఇంకో 0 వస్తే 1000, ఇంకా 0లు పెరుగుతూ ఉంటే లక్షలు, 10 లక్షలు విలువ పెరిగిపోతాయి. చాలామందికి ఆ సంగతి తెలీదు. ప్రభువుని బట్టి తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అమెరికా దేశంలో ఒక ఆయన 12 మందిలో పెద్దవాడట. 12 మంది సంతానం. ఎంతమంది? 12 మంది. 12 మందిలో వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోయినాక వాళ్ళ నాన్న చనిపోయాడు. తమ్ముళ్ళు చనిపోయారు. 3 అక్కచెల్లెళ్ళు చనిపోయారు. ఒక ఆమె మిగిలిందంట. ఆమెను అపురూపంగా చూస్తూ ఉంటే జాగ్రత్తగా ఎవరు లేరు, నేను ఒక్కనే కదా ఏమో, కానీ జాగ్రత్తగా చూస్తుంటే ఆమెకు కూడా భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె చనిపోయింది. చదువు లేదు. చదువు ఎన్నిసార్లు రాసినా తప్పుతూనే ఉండేవాడు. ఏ పని మొదలుపెట్టినా రావకరా నువ్వు పనిలోకి అనేవాళ్ళట కదా. ఏదైనా పని అప్పగిచ్చారనుకో, ఆయన మన బాబురావు గారు వాళ్ళ నాన్న చెప్తూ ఉండేవాడు. ఆయన వ్యవసాయదారుడు. పనికి వచ్చినాడు పని చేయకోకుండా సోమరోళ్ళలాగా ఉంటే, బాబు ఇటు రారా నాన్న, నీ కూలి ఎంతో తీసుకున్నానా, రేపు రాబాక అని పంపించేవాడట. రేపు వస్తాను బాబాయ్ అని అంటే, వద్దున నీకు దండం పెడతాను, రేపు రావాక, ఇక నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపో, మధ్యాహ్నం వెళ్ళిపోమనేవాడు. ఇంకోసారి రానిచ్చేవాడు కదట. ఎందుకంటే వీడు పని చేసేవాడు, మిగిలిన వాళ్ళు కూడా పాడు చేస్తాడు, వీడు వేస్ట్ అనేవాడు. అట్లా అనేవాళ్ళు అండి ఆయన. టోటల్ అందరూ అనుకునేవాళ్ళు అండి, వీడు ఫెయిల్యూర్ పర్సన్ రా అనుకునేవాళ్ళు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేవాళ్ళు అండి. వీడు అందరూ అన్నిట్లో ఓడిపోయేవాడే వీడు అనేవాళ్ళు అండి. కానీ వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు బైబిల్ గ్రంథం ఇచ్చిందంట. మద్యపానం, ధూమపానం, స్త్రీలోలుడుగా ఉండకోకుండా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పాడు. ఎలా ఉండాలి? స్త్రీలోలుడుగా, పురుషుల్లోలుడుగా, పాపం అనే దానికి దూరంగా
మద్యపానం లేకోకుండా, ధూమపానం అంటే పొగ తాక్కోకుండా వీటిని కాపాడుకో, దేవుడు నేను హెచ్చిస్తాడు. ఆయన 37వ కీర్తన 5వ వచనం బాగా కంఠోపాఠంగా నేర్చుకున్నాడు. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గముని యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము సఫలపరచును, ఆయన నెరవేరుస్తాడు. ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని మీద నమ్మకం ఉంచు, ఆయన నమ్ముకో. ఈ మాటను బాగా కంఠోపాఠం చేశాడు. మందిరానికి వెళ్ళి లార్డ్ ఐ ఆమ్ కమింగ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ అని చెప్పి అనేవాడట. అవమేనని వెళ్ళిపోవాడట. ఆ పాస్టర్ గారంట, ఏం ప్రార్థన చేశావు? 37:5లో చెప్పిన ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఐ ఆమ్ కమింగ్ ఇన్ యువర్ ప్రజెన్స్ అని చెప్పి వెళ్తున్నానని. ఇదే నా ప్రార్థన అంటే అని నవ్వేదంట. వివాహం అయింది, పిల్లలు పుట్టారు, ఏ పని చేస్తున్నా ఫెయిల్యూరే. ఎట్టకేలకు లా చేశాడట, లాయర్ అయ్యాడు. చాలా గొప్ప గ్రేట్ అయిన కంగ్రాట్స్ అని చెప్పని భార్య కూడా అతన్ని చాలా సంతోషపరిచిందట. ఎప్పుడైతే లా అయ్యాడో ఒక నీగ్రో ప్రెసిడెంట్ ఎలక్షన్లకి కంటెస్ట్ చేస్తానన్నాడు. అమెరికా దేశ అధ్యక్ష పదవి కంటెస్ట్ చేస్తానని అందరు నవ్వారంట. నవ్విన ఏమి సిగ్గుపడుకోకుండా ఆయన పోటీ చేశాడు. డిపాజిట్ కూడా రాల, భార్య ఓటు ఆయన ఓటు తప్ప ఎవడో ఒక్క ఓటు కూడా వేయలేదు. మళ్ళా సంవత్సరం మళ్ళా 4 సంవత్సరాలకు మళ్ళా పోటీ చేశాడు, మళ్ళా ఏమి రాల. తాను ఒక్కడే ఆ పోస్టర్లు గోళ్ళ మీద అంటిస్తాకి సైకిల్ ఒకటి వేసుకుని బకెట్ చేత పట్టుకుని ఆ మైదా పిండి గమ్ము రాసి అంటిస్తుంటే ఆయన అంటించాడు. ఎలాగైనా గాడిదలు తినేసేయండి, ఆ గమ్ము బాగా ఇష్టం అంట గాడిదలకి. ఈయన లాభం లేదని నిచ్చిన ఒకటి సంక తగిలించుకుని గాడిదలకు అందుకోకుండా ఎత్తున అంటిస్తాకి సిద్ధపడ్డాడు. అందరు నవ్వేవాళ్ళు. చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాడు. మనుషుల్లో ఒక ఆలోచన వచ్చింది, అరే పాపం నీగ్రో చాలాసార్లు పోటీ చేస్తున్నాడు, గెలవట్లేదు, మనం ఓటేస్తే బాగుంటుందేమో ఇతనికి అని చెప్పి అనుకున్నారు. ఆయన మాత్రం ఇదే ప్రార్థన, ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభువా, నీ దాసునిగా నీ సన్నిధికి వచ్చాను, నన్ను జ్ఞాపకం పెట్టుకో. మనుషులు నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఓడిపోయిన వాడిగా ముద్రపడింది, కానీ అతని విశ్వాసాన్ని వదలలేదు. ఓ ప్రియులరా, అప్పుడుగా 6-7 సార్లు అయిపోయింది. ఈసారి ఇటు తెల్లోళ్ళలోనూ నల్లోళ్ళలో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈసారి ఇతనికి ఓటేద్దాం, పాపం చాలాసార్లు బట్టి పోటీ చేస్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. అద్భుతంగా ఆసారి గెలిచాడు. ఇతను ఓట్లు ప్రెసిడెంట్ అయ్యాడని అనౌన్స్ చేయగానే భార్య సంతోషంతో ప్రభు కంగ్రాట్స్ చెప్తుంటే, నా ప్రభువు నేను నమ్మకించాను, నా దేవుడు నన్ను గెలిపిస్తాడని నాకు తెలుసు అన్నాడట. దేవుని స్తోత్రం. అమెరికా ప్రెసిడెంట్ అయినాక వైట్ హౌస్లోకి ఆయన వాళ్ళ అమ్మగారు ఇచ్చిన బైబిల్ గ్రంథం చేత్త పట్టుకొని పాత కోటు దులిపి దాన్ని సరిచేసి వేసుకుని అమెరికా వైట్ హౌస్లోకి వెళ్ళాడు. ఆయన ఎవరో కదా, అబ్రహాం లింకన్. వెళ్ళి ఆయన పెద్ద గొప్ప అదే అధ్యాయాన్ని 37వ కీర్తన 5వ వచనాన్ని హృదయపూర్వకంగా చదివి ప్రార్థన చేసి తన సీట్లో కూర్చున్నాడు. ఆ దినాల్లో ఆయన ఇంట్రస్ట్ వి గాడ్ అని చెప్పని అతను ప్రపోజ్ చేసినదే ఇప్పటికీ అమెరికా డాలర్ మీద ఆ పేరు ఉంటుంది. మేము దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళమని. ఒక పేదవాడిగా ఉండి విశ్వాసంతో దేవుని వైపు చూసి దేవుని కుమారునిగా అంగీకరింపబడ్డాను, నేను తప్పక నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయిపోయినా కానీ పట్టు విడవకోకుండా ప్రార్థన చేసి అమెరికా ప్రెసిడెంట్ అయి ఒక ముద్ర వేశాడు. 16వ ప్రెసిడెంట్గా అమెరికాకు చేశాడు. కానీ ప్రపంచ దేశాలు మరిచిపోలేనటువంటి గొప్ప కృపను కనపరిచాడు, కార్యాలు చేశాడు.
ఇప్పటికీ అమెరికా డాలర్ మీద ట్రస్ట్ ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఉంటుంది. అది అబ్రహాం లింకన్ ప్రపోజ్ చేసినటువంటిది. ఆయన వెళ్ళిపోయినా ఆ వాడు మాత్రం వారి కరెన్సీ మీద పోకుండా అట్లాగే కాపాడుకుంటూ వచ్చారు. నీవు జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు నువ్వు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. అంత మాత్రంతోనే బ్రతుకు అయిపోయినట్టు కాదు. జీవితం ఎంతో ఉంది. నీ ప్రభువుకి ఇష్టపూర్వకంగా నీ బ్రతుకుని అప్పగించుకున్నప్పుడు. ఆ 5వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నీ మార్గముని యెహోవాకు అప్పగించమంటే ఇంగ్లీష్లో అంటాడు, ద వే యు ఆర్ లివింగ్ కమిట్ యువర్ సెల్ఫ్. నీ జీవితం ఏదో దాన్ని ప్రభువుకు అప్పగించు. నీ సొంత చేతుల్లోనే పెట్టుకోబాక. నువ్వు నడిచే నడకతా నీ బ్రతుకుని ప్రభువుకు పూర్తిగా అప్పగించే మనసు కావాలి. జస్ట్ లార్డ్, ఐ యామ్ కమిట్ మై లైఫ్ టు యూ. నీ చిత్త ప్రకారంగా చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా. ఏ మనుషుల ప్రలోభాన్ని బట్టో, మనుషుల యొక్క ఒత్తిడిని బట్టో నేను నా బ్రతుకును అటు ఇటు మార్చుకోనయ్యా. నేను స్థిరమైన మనసుతో ఉంటానని ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర ఆ తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుడు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదైన దేవుడు. ప్రియులరా, ఆయన నిన్ను నన్ను కుమారునిగా స్వీకరించాడు. బైబిల్ వాక్యంలో ఎందుకు స్వీకరించాడంట? తన మహిమైశ్వర్యమునకు కీర్తి కలగటానికి, తన కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి, ఆయన వలన, ఆయన నిమిత్తం, ఆయన ద్వారా నిన్ను నన్ను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కుమారుడైతే మనము దత్తపుత్రులమయ్యాం. ప్రియులారా, రెండవది ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమాపత్రిక 8:29 చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఎందుకు ఎట్లనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో ఆయన కుమారుని యొక్క సహరూపము కలిగిన వారుగా ఉండటానికి వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. చూసారా, దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరు ఆయన్ని అంగీకరిస్తారో అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఈయన నా రక్షకుడు, నా పాపముల కొరకు ఈయన బలయ్యాడు, నాకు బదులుగా శిక్షణ అనుభవించాడు అని ఆయన్ని అంగీకరిస్తారో వారికంటే అధికారం ఇచ్చాడంటే ఏమని? తన పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు. అంతకుముందు దయ్య పిల్లలం, అంతకుముందు చీకటితో బ్రతికాం, అంతకుముందు ఇష్టానుసారమైన బ్రతుకునేది, అంతకుముందు నీలో ఒక నీతి పరిశుద్ధత లేదు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆయన పిల్లలుగా అధికారం కలిగిన వ్యక్తులమయ్యాం. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి స్థితి అండి. గొప్ప ఔన్నత్యంతో కూడిన స్థితి. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతుని పిల్లలు అన్న సంగతి మర్చిపోయి ఉసురోమని చెప్పని బెగ్గర్స్ లాగా బతుకుతూ ఉంటారు. అలా ఉండటానికి కాదు, దేవుడు మనలను రాజకుమారులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భక్త సింగ్ గారు అదే చెప్పేవాడట. కాన్వికేషన్ అంత జరుగుతున్న 20,000 మంది వచ్చేవాళ్ళంట. ఎవరు ఎక్కడ ఎవరిని డబ్బులు అడుక్కుని తీసుకొచ్చినట్లుగా చేయొద్దు, వినబడకూడదనేవాడట. మనం దేవుని పని చేస్తున్నాం, దేవుడు మనం పోషిస్తాడు. ఆదివారం కానుకలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర అది ఇది అని అడుక్కోవద్దు.
ఈ దినాల్లో చిన్న కార్యక్రమం పెట్టినా అడుక్కునే వాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటారు. అడుక్కోకూడదు. ఈ మందిరం కట్టేటప్పుడు అప్పుడు రవి గారు ఉన్నాడు బతికి. నాకు తెలియకోకుండా బుక్ ఒకటి వేయించాడు, రిసిట్. ఏంటిది అని అంటే, సార్ మరి ఎవరన్నా డొనేషన్ ఇస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పనే, అది నాకు ఇష్టం లేదు, ఎందుకే ఇచ్చారు అట్లాంటిదని. సరే కనీసం లారీ వాడి కన్నా రిసిట్ రాసి ఇద్దాంలే సార్, మరి ఇచ్చాను కదా ఉంచుతానన్నాడు. నాకైతే ఈ రిసీట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తాం, కొంపలు అమ్మటి వెళ్ళటం, ఓళ్ళ అమ్మటి వెళ్తాం నాకు ఇష్టం లేదని. ఇప్పుడు మైలవరం వాళ్ళు కూడా అదే నేను చెప్పా. మీరైతే ఆడేళ్ళకి ఫోన్లు చేసాడు, నాకు ఇష్టం లేదు అట్లాంటి విధానం. ప్రభు ఏది ఇస్తే అది. ఒకవేళ రేకులు వేస్తే రేకులు వేసుకుని ఆనందంగా ఉంటుమే, రేకులు లేవు తాటేకంటే తాటేకుతో వేసుకుని సంతోషిస్తామే. అంతేగాని ఓళ్ళమ్మటబడి రోడ్లమ్మటబడి అడుక్కొచ్చుకుని. ఒకసారి సికింద్రాబాద్లో ఏదో చర్చి ఓపెనింగ్కి భక్త సింగ్ గారిని పిలిస్తే, మీరు అడుక్కుని కట్టారు ఈ మందిరాన్ని, నేను ఓపెన్ చేయటకు రానన్నాడట. ఏం చేసి కట్టారు? మీరు బెగ్ చేసి కట్టారు దీన్ని, మీరు అవన్నీ వెనక్కి ఇచ్చేస్తే అప్పుడు ఓపెన్ చేస్తా అన్నాడు. ఆ పెద్దలందరూ కలిసి ఎక్కడెక్కడ అడుక్కుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ క్షమించండి అని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే అప్పుడు ఓపెన్ చేస్తాకెళ్ళి ఓపెన్ చేశాడు. ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుని పిల్లలమై ఉండి అడుక్కునే జీవితం ఏంటి? ప్రార్థించే దమ్ముండాలి, పట్టుదల కలిగి అడగాలి. నీ రోగమా, నీకున్న బాధ, నీకున్న ఇరుక, నీకున్న ఆర్థిక సమస్య, నీ ప్రభు దగ్గర కన్నీరు కార్చేటువంటి పట్టుదల నీకు ఉండాలి. నువ్వు ఆయన నమ్ముకోవాలి. నీ బ్రతుకుని ఆయనకు అప్పగించుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆ ఫెయిత్ ఉంటుంది. నీలో పాపం దాగుంటే నీకు ఆ ఫెయిత్ రాదు. నీలో అవిశ్వాసం ఉంటే నీ ప్రభు దగ్గర అడగలేవు. అందుకనే ఇంగ్లీష్లో క్లియర్గా రాశాడు, కమిట్ యువర్ సెల్ఫ్ అంటాడు. నీ ప్రభువుకు అప్పగించుకో. ఈయన మనల్ని కుమారులనుగా అంగీకరించాడు. అర్హత లేని జీవితాలు ఎవడు ప్రేమిస్తాడండి? అసలు పాపంతో ఉన్నవారిని, దయ్యపు గుణలక్షణాలు కలిగిన వారిని ఎవడు అంగీకరిస్తాడు? అసలు యేసు ప్రభు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అంగీకరించాడు. మనలను ఆయన కుమారులనుగా స్వీకరించాడు. నెంబర్ 1 అది. ఏమండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించటం దేవుని దయాపూర్వక సంకల్పం అంట. దేవుని స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుని దయాపూర్వక సంకల్పం ఏంటంటే సువార్త ప్రకటన అనే వెర్రితనముతో మనుషులను రక్షించటం. దేవుడు నన్ను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ, జనన, మరణ, పునరుద్ధానపు వర్తమానాన్ని బట్టి రక్షించాడు. ఎంత అద్భుతమైన కృప అండి ఇది. మనం కృపచేత రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనం ప్రభు యొక్క ప్రేమను బట్టి అనేది గుర్తెరగాలి. నెంబర్ 2, 2వ మాట 6వ వచనంలో ఆయన మిమ్ములను స్వీకరించాడు అని చెప్తున్నాడు. చదవండి 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ముందుగా కోసము నిర్ణయించుకొని స్వీకరించటం అంటే యాక్సెప్ట్ చేశాడు. నిన్ను కుమారునిగా ఆయన అంగీకరించాడు. యాక్సెప్టెడ్. ప్రభు నన్ను ఒప్పుకున్నాడు. నేను ప్రభువా నీకు నీ కుమారుడిని నువ్వు అడిగినంత మాత్రాన ఆయన ఒప్పుకోవాలని ఏం రూల్ లేదు కదా. బైబిల్లో రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3:24 త్వరగా చదవాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా
నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన అంగీకరించాడు. ప్రియులరా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియులరా, ఆకాశము నుండి ఒక శబ్దం, ఒక స్వరం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియ కుమారుడు. ఆయన ప్రేమను బట్టి మనందరం దత్తపుత్రులమయ్యాం. మనల్ని అంగీకరించాడు కుమారుడుగా. మూడవది రిడెంప్షన్. 7వ వచనంలో మనం చదువుతున్నాం. 7వ వచనంలో ఇక్కడ అంటాడు, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా రిడెంప్షన్, పాపమునకు విడుదల అనగా ఏంటి? మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. క్షమాపణ మళ్ళీ ఫర్గివ్నెస్, అది వేరే పాయింట్. ఆయన విమోచించాడు ఆయన రక్తమును బట్టి. కొదువులో ఉన్న నిన్ను నన్ను, పాపమునకు శాపానికి లోనైపోయిన బ్రతుకులను ఆయన విమోచించాడు తన పరిశుద్ధ రక్తము చేత. మనం రిడెంప్షన్ అన్నారు దాన్ని. బైబిల్లో హెబ్రీ పత్రిక 9:12లో మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. కోడెల యొక్కయు రక్తం వలన కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధపరచబడి ప్రవేశించెను. ఓ ప్రియులరా, యేసు ప్రభు రక్తముతో, సొంత రక్తముతో మనల్ని విమోచించాడండి. ఈ ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తం ద్వారా కాదు, తన స్వరక్తము చేత మనల్ని విమోచించాడు. ఎంత అద్భుతమైన కృప ఇది! రోమాపత్రిక 3:25లో రాస్తా అంటాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు యేసునందలి రక్తం వలన విశ్వాసమును బట్టి ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ప్రియులారా, ఆయన రక్తం వలన మనకి కృప దొరికింది. మనం విమోచింపబడ్డాం. నీకు కూడా విమోచన దొరికిందా? నీ విమోచింపబడినట్టు నమ్ముతున్నావా? నా ప్రభువు చిందించిన రక్తమును బట్టి నాకు విమోచన దొరికింది. లేకపోతే ఇంకా నేను పాపంలోనే పడి ఉండేదాన్ని, పాపంలోనే ఉండేవాడిని. ఏ అపవిత్రత ఉందో అపవిత్రతలోనే కొట్టుమిట్టాడుతుండేదాన్ని. నా దేవుడు నన్ను కరుణించి బయటికి తెచ్చాడు. విమోచన. 4వది ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. ఇక్కడ రాస్తున్నాడు అండి, కిందకి చదువుదాం. ఆయన రక్తం వలన అనగా అపరాధమునకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరికిందంటే మహదానందం నాకు కలిగింది అంటాడు భక్తుడు. ప్రభు నీ పాపాలు క్షమించినప్పుడు, నీ అపరాధాలు క్షమించినప్పుడు ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. నన్ను ప్రభు కుమారులుగాను స్వీకరించి, ఇవి కుమారత్వంతో పాటు మనల్ని అంగీకరించి, మనలను విమోచించి, మన క్షమాపణ కలగజేసి, 5వది ఆయన గొప్ప మహదానందంతో కూడిన జ్ఞానాన్ని మనకిచ్చాడట. ఏమండి, ఈ ఫర్గివ్నెస్తో పాటు ఆయన క్రింద రాస్తూ అంటాడు, 9వ వచనం చివరిలో, 9వ వచనం చివరిలో అంటాడు, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. విజ్డమ్ అండ్ ప్రుడెన్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 6:25. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 4:42.
నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండదు. దేవుని వాక్యము బంధింపబడి లేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. దేవుడు సమాధానపరచుకున్నాడు. అందుకనే ఆ గొప్ప జ్ఞానము వివేచన దేవుడు మనకు కలగచేశాడు. ఎంత ఘోరమైన స్థితి అయినా. భక్త సింగ్ గారు సేవా జీవితంలో ఆత్మీయంగా బలంగా వాడబడుతున్న దినాల్లో అంట మురగను ఒక భయంకరమైన నరరూప రాక్షసుడు ఉండేవాడంట తమిళనాడులో. 1000 మందిని చంపాడంట. ఎంతమందిని? 100 మంది గుండెలు తిన్నాడట. గుండె పగలగొట్టి గుండె తీసుకుని కరకర నవ్వులేసి ఆ రక్తం దోసుడితో తాగేవాడట. ఇంత లావున ఒక్కొక్క చెయ్యి ఇంత లావున ఉండేదట. మీసాలు ఇంత భయంకరంగా ఉండి మృగంలాగా ఉండేవాడట. అనేకులను చంపుతూ తిరుగుతున్నప్పుడు ఒక భక్తి గల ఇంట్లోకి వాళ్ళని సంహరించి తింటాకని చెప్పని తలుపు పగలగొట్టుని లోపలికి వెళ్ళాడట. ఆ ఇంట్లో పిల్లలు అందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళట. మోకరించి దండాలు పెడుతూ కేకలు వేస్తున్నారట. ఆండ్రే యేసప్ప అని కేకలు వేస్తున్నారట. కాపాడయ్యా యేసయ్యా, రక్షించయ్యా అని. యేసప్ప యేసప్ప కోనాయ్ అని చెప్పని ఆ రౌడీగా అర్థం కాలే. యేసప్ప ఎవరు? అప్పటి వరకు అసలు యేసు అనే పేరు కూడా ఏం లేదు. తమిళ్లో యేసయ్యా అనే మాటని యేసప్ప అని చెప్పని కేక వేస్తారు. వాడికి మైండ్ బిత్తరపోయినట్టు అనిపించి వెనక్కి తిరిగేశాడట. వెనక్కి తిరిగి నెమ్మది లేక ఎక్కడో దెబ్బ తగిలి తలకి అన్కాన్షియస్ అయిపోతే ఒక గుర్రం మీద పడేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారట. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించిన గుర్రం వాడిని తీసుకుని ఆ తల అంతా మరి కుట్లేసి కట్టుకట్టి హాస్పిటల్లో పడుండి పెట్టారు. అనుకోని రీతిగా భక్త సింగ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు తమిళ్లో పాట పాడుతూ సువార్త ప్రకటిస్తున్నారట. అది తెలుగులో రండి రండి యేసుని యొద్దకనే పాట ఉంది. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఈ పాట పాడుతూ ఉండగా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి వాడికి యేసప్ప యేసప్ప అనే మాటలు వినపడుతుండే వారికి అడావుడిగా లేచి బయటికి గేటు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఎవరు? అందరూ భయపడి పారిపోతున్నారు. వెనకాల నర్సులు స్టాఫ్ అంతా వస్తున్నారు. అమ్మో వీడు భయంకరుడు, మళ్ళీ ఎవరిని తింటాకెళ్తున్నాడు, సంపదాకెళ్తున్నాడు అనుకుంటున్నారు. అక్కడికి వచ్చేవరకు అక్కడ పాట పాడుతున్న వాళ్ళు అందరూ కూడా భయపడిపోయారు. భక్త సింగ్ గారి దగ్గరికి ఎదురుగుండా వచ్చి వాట్ యు వాంట్ అనగానే యేసప్ప కోనాయ్, యేసప్ప ఎవరు అని అడుగుతున్నాడట. యేసప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన రక్షకుడని ఆయన మరి అక్కడ మందిరానికి, ఆ మందిరానికి వస్తే నీకు డీటెయిల్గా విషయం తెలియజేస్తా అన్నప్పుడు ఆ మందిరం దగ్గరికి వెళ్తే అందరూ పారిపోతున్నారు ఆయన చూసి. అప్పటికే సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయంట అతని మీద. అతను పట్టుకుంటే ఎన్నో లక్షల అవార్డు ఉందట. భక్త సింగ్ గారు లోపలికి తీసుకెళ్ళి
ఒక తమిళ్ ట్రాన్స్లేట్ చేసేవాడిని పక్కన పెట్టుకుని యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను అందించాడు వాడికి. కఠినమైనటువంటి ఆ మనసుతో కన్నీటితో కిందకి దిగి మోకరించి ఏడవటం ప్రారంభించాడు. వెంటనే బార్బర్ను పిలిపించి వాడి మీసాలన్నీ తీయించేసి ఆ బట్టలు తీయించి ఆయన బట్టలు ఇచ్చి ఇతను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పబాకుండా అని చెప్పని వాక్యంలో సిద్ధపరిచి అతనికి రక్షణ బోధించి బాప్తీసం తీసుకున్నాక హైదరాబాద్లో మురుగన్ అనేటువంటి పేరుతో గొప్ప సేవ చేశాడు. భక్త సింగ్ గారి చేతుల మీదుగానే అతను సమాధి చేసి ఆయన సమాధి ప్రక్కనే ఉందట ఆయన సమాధి కూడా. దేవుని స్తోత్రం. ఎంత ఘోర పాపినైనా రక్షించే దేవుడు. నీ హృదయ స్థితిని సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి, అది ప్రభు కోరుకునేది. అందుకనే ఈ ట్రస్ట్ ఇన్ లార్డ్ అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన నమ్ము, ఆయన నీ హృదయ స్థితిని ఆయన నెరవేరుస్తాడు నీ కోరికనని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ప్రియులరా, కాబట్టి మొట్టమొదట మనం కుమారులనుగా స్వీకరించబడ్డాం. రెండవది ఆయన మనల్ని అంగీకరించాడు, యాక్సెప్టెడ్. ఫస్ట్ అడాప్షన్, కుమారత్వాన్ని ఇచ్చాడు. రెండవది మనల్ని అంగీకరించాడు. మూడవది మనల్ని విమోచన కలుగ చేశాడు. నాలుగవది క్షమాపణ ఇచ్చాడు. ఐదవది బుద్ధి జ్ఞానములతో నిండిన ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ప్రేమను కనపరిచాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమను బట్టి దేవుడు మనకిచ్చినాయే. అందుకే మనం ప్రభువుని స్తుతించాలి. నీవు ఇంకా కుమారత్వాన్ని పొందేవా? తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడుగా కుమార్తెవుగా నీవు అంగీకరించబడ్డావా? ఆ పేరుకు నువ్వు తగిన దానివేనా? దేవుని కుమారత్వాన్ని కలిగిన వ్యక్తివేనా? ఒక తల్లిదండ్రులు నా కుమారుడు నా కుమార్తె అంటే వాళ్ళకి ఎంతో సంతోషం. నా సొంత కుమార్తె నా కుమారుడు అని సంతోషిస్తారు. దేవుడు నీ ఎడల అట్లా సంతోషించే మనసు నీకుందా? నువ్వు దేవుని కుమార్తెవుగా నమ్మకంగా బ్రతుకుతున్నావా? దేవుని కుమారుడని అనిపించుకుంటానికి అర్హత కలిగిన వ్యక్తివేనా? దేవుడు నిన్ను అంగీకరించాడా? నీ విమోచన నీ జీవితానికి కలిగిందా? నీ పాపాన్ని క్షమాపణ దొరికిందా? ఇవన్నీ లేకపోతే నీవు ఇంకా చాలా దూరస్తురాలుగా ఉన్నావు. ప్రభు యొక్క రాకడ దినానికి నీకు సంబంధం లేని వ్యక్తివి అయిపోతావు. నువ్వు కుమారత్వాన్ని పొందాలి, కుమార్తెగా నీవు అంగీకరించబడాలి. నీ పాపములకు విమోచన నీవు చూడాలి. విమోచింపబడిన వ్యక్తివిగా అంగీకరించి నడవాలి. నీ క్షమాపణ పొందిన అనుభవం నీకు దొరకాలి. ఐదవది ఆయన విజ్డమ్ అండ్ ప్రుడెన్స్ అనేటువంటిది దేవుని దగ్గర నీవు పొందగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈ అనుభవాలతో నీవు జీవిస్తే ఒక రాజకుమార్తెగా ఈ లోకంలో జీవిస్తావు. ఎంత అద్భుతమైన ప్రేమ! ఈ గొప్ప ప్రభు మనల్ని ప్రేమించాడు. అర్హత లేని నిన్ను నన్ను ప్రేమించాడు. అయోగ్యులమైన మనల్ని ప్రేమించాడు. ఆయన కుమారుడుగా అంగీకరించి యోగ్యతను మనకిచ్చాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.